vehicle is pitching down. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ మధ్య సంబంధాలు బలపడ్డాయి. ఈ క్రమంలో స్పేస్ ఎక్స్ కు చెందిన ఓ భారీ స్టార్షిప్ రాకెట్ ప్రయోగాన్ని వీరిద్దరూ ప్రత్యక్షంగా వీక్షించారు. అయితే ఇందులో ఒక దశ విఫలమవ్వగా రెండో దశ విజయవంతమైంది. టెక్సాస్లో దాదాపు 400 అడుగుల ఎత్తైన భారీ రాకెట్ను స్పేస్ ఎక్స్ మంగళవారం ప్రయోగించింది. చంద్రుడిపైకి వ్యోమగాములను, అంగారకుడిపైకి ఫెర్రీ క్రూను చేర్చేందుకు ఈ రాకెట్ను డిజైన్ చేశారు. అయితే ముందుగా నిర్దేశించిన ప్రకారం ఇందులోని బూస్టర్ తిరిగి భూమి మీదకు వస్తే లాంచ్ ప్యాడ్ వద్ద ఉండే మెకానికల్ ఆర్మ్స్ దాన్ని పట్టుకోవాల్సి ఉంది. కానీ తాజా ప్రయోగంలో ఈ దశ విఫలమైంది. సాంకేతిక సమస్య ఎదురవ్వడంతో ప్రయోగించిన 4 నిమిషాలకే బూస్టర్ క్యాచ్ ప్రక్రియను నిలిపివేశారు. దీంతో మరో 3 నిమిషాల తరువాత అది గల్ఫ్ ఆఫ్ మెక్సికో జలాల్లో కుప్పకూలింది. అది సమయంలో పరీక్ష కోసం ఉపయోగించిన ఖాళీ స్టార్షిప్ వాహక నౌక దాదాపు 90 నిమిషాల పాటు భూమి చుట్టూ తిరిగి సురక్షితంగా హిందూ మహాసముద్రంలో ల్యాండ్ అయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్పేస్ ఎక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ప్రయోగానికి ముందు తాను స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగం వీక్షించేందుకు వెళ్తున్నట్టు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. నేను గ్రేట్ స్టేట్ ఆఫ్ టెక్సాస్లో స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగిస్తున్న రాకెట్ ప్రయోగాన్ని చూడటానికి వెళ్తున్నాను. మస్క్కు మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నానని ట్రంప్ రాసుకొచ్చారు. ఈ ప్రయోగాన్ని డొనాల్డ్ ట్రంప్ జూనియర్తో సహా పలువురు రిపబ్లికన్ నాయకులు ప్రత్యక్షంగా వీక్షించారు. All three down to 2 into the water. Starship is landed. Wow. And we have ship splashed down in the Indian Ocean. గత నెలలో స్పేస్ ఎక్స్ సంస్థ భారీ స్టార్ షిప్ రాకెట్ బూస్టర్ను విజయవంతంగా ప్రయోగించింది. ఆ స్టార్ షిప్ నింగిలోకి దూసుకెళ్లడంతో పాటు లాంచ్ ప్యాడ్కు సురక్షితంగా చేరుకుంది. దీంతో ఇది ఓ ఇంజనీరింగ్ అద్భుతమని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందాయి. ఇక అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంలో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించారు. ఎన్నికల్లో ట్రంప్కు మద్దతునివ్వడంతో పాటు ఆయనకు భారీ మొత్తంలో విరాళాలు అందించారు. ఈ క్రమంలోనే ట్రంప్తో కలిసి ఎన్నికల ప్రచారాల్లోనూ పాల్గొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ తన కార్యవర్గంలో మస్క్కు కీలక బాధ్యతలు అప్పగించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ సంయుక్త సారథులుగా మస్క్, వివేక్ రామస్వామిలను నియమించారు.